వెల్కమ్ టు ఫేర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం నిన్న అబూజిమడ్ నారాయణపూర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లేదా చేయబడినటువంటి ఎన్కౌంటర్ ఈ దేశ చరిత్రలోనే ఒక కమ్యూనిస్ట్ పార్టీకి మావోయిస్ట్ పార్టీగా పేరు పొందినటువంటి ఈ యొక్క సంస్థ యొక్క అధిపతి అనగా కేంద్రంలో ఉన్నటువంటి కార్యదర్శి సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న ఆ యొక్క ఎన్కౌంటర్ చూస్తే వాస్తవంగా అడవుల్లో నివసిస్తున్నటువంటి 30-35 సంవత్సరాల యొక్క అండర్ గ్రౌండ్ లైఫ్ లో అంత నీట్ షేవ్, క్లీన్ షేవ్ మరియు హాస్పిటల్ యొక్క ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా కనబడుతున్నది. అది వందలాది మంది, వేలాది మంది, ఇవాళ లక్షలాది మంది కూడా చూస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాలు మినిమం ఈ యొక్క సిపిఐ మావోయిస్టు పార్టీ యొక్క ప్రభావంలో 200 జిల్లాలకు పైగా ఉన్నప్పటి రోజులు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బసవరాజ్ ఈ యొక్క వ్యక్తి అనగా నంబాళ్ళ కేశవరావు పేరు తెలియని వారు ఉన్నారు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము. మావోయిస్ట్ పార్టీ ఏర్పడక ముందు పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడింది. ఆ పీపుల్స్ వార్ పార్టీని స్థాపించినటువంటి వాళ్లలో కొండపల్లి సీతారామయ్య ఇటువంటి ఎన్కౌంటర్ చేయబడలేదు. తర్వాత వచ్చినటువంటి మల్లోజుల కోటేశ్వరరావు ఆయన కూడా ఎన్కౌంటర్ చేయబడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఎన్కౌంటర్, ఈ చేయబడినటువంటి ఎన్కౌంటర్ లేదా చెప్పబడినటువంటి ఎన్కౌంటర్ లేదా ప్లాన్డ్ గా ఎక్స్పోజ్ చేసినటువంటి ఎన్కౌంటర్, దీనికి చెప్పడానికి ఒకే ఒక సాక్ష్యం సరిపోతుంది. 1991లో టెర్రరిజం కు బలైనటువంటి చెప్తున్నటువంటి యాంటీ టెర్రరిజం డే అనగా నిన్న 21 మే యాంటీ టెర్రరిజం డే రోజే ఈ యొక్క నంబాళ్ళ కేశవరావు యొక్క ఎన్కౌంటర్ జరగడమా, లేకుంటే ఫేకా, లేకుంటే తీసుకొచ్చి కాల్చి చంపారా అనబడేటువంటి అనుమానాల స్థితిలో ఈ యాంటీ టెర్రరిజం డేనే ఎంచుకోవడం కాకతాళీయంగానే జరిగిందా, లేకుంటే సెలెక్టెడ్ డే కాబట్టి ఆ రోజే తమ కస్టడీలో ఆ యొక్క మావోయిస్టు నాయకులు ఉన్నటువంటి మిగిలిన 30 మందిని కస్టడీలోకి తీసుకొని విడతల వారీగా ఎన్కౌంటర్స్ చేస్తున్నారా? గతంలో కూడా కర్రెగుట్టలో ఏం జరుగుతుంది అని మేము చేసినటువంటి వీడియో కూడా మీరు గతంలో చూడవచ్చును. కానీ యాంటీ టెర్రరిజం డే రోజే నంబాళ్ళ కేశవరావు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అగ్రనాయకుడు, పార్టీ పేరు, ఒక సిఓ, ఒక మావోయిస్ట్ పార్టీ యొక్క లీడర్ కానీ అప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ వార్ కానీ ఆ యొక్క పార్టీ ఏమి చేసింది తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు అని అంటే ఒక్క ఫోన్ కాల్ తో జిల్లా మొత్తం బంద్, ఒక కాలుతో స్టేట్ మొత్తం బంద్ లో పాల్గొన్నటువంటి రోజులను చూసినటువంటి కాలానికి చెందినటువంటి వాళ్ళు రాలిపోతూనే ఉన్నప్పటికీ ఈ యొక్క తరానికి చెందినటువంటి వాళ్ళు ప్రశ్నించడం, దానికి జవాబుదారీగా ఉండడం కంటే వాళ్ళ యొక్క అజ్ఞానానికి పరీక్షగా చెప్పబడుతుంది. ఎందుకనంటే ఒక్క కాల్ కోసం ఒక రాష్ట్రం బంద్ కావడం అనేది, ఇవాటికి కూడా ఒక జిల్లా బంద్ కావడం అనేది అది పీపుల్స్ వార్ పార్టీకే సాధ్యమైంది. ఆ పీపుల్స్ వార్ పార్టీ నుండి రూపాంతరం చెంది మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందినటువంటి పార్టీని నడిపించినటువంటి నాయకుడు ఇవాళ ఎన్కౌంటర్ చేయబడ్డాడు. ఆ ఎన్కౌంటర్ చేయబడ్డటువంటి దశ రోజు యాంటీ టెర్రరిజం డేనే ఎందుకు కావాల్సి వచ్చింది? ఆ ప్రశ్నకు జవాబు చెప్పవలసింది అమిత్ షా, నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాలే. ఈ యొక్క ఆపరేషన్ కగార్లో 1/1/23 నుండి ఇప్పటి వరకు గనక లెక్కిస్తే 486 ఎన్కౌంటర్లు జరిగినవి. ఆ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉన్నది. అంతకు ముందు ఉన్నటువంటి గ్రీన్ హంట్ కానీ, అంతకు ముందు ఇంకా చెప్పినటువంటి ఏమైనా కానీ, ఏ పేర్లు పెట్టినా కూడా ఆ పార్టీ యొక్క అంతమే, ఆ పార్టీ నాయకులను చంపివేయడమే ఈ యొక్క రాజ్యాంగ యొక్క భారతదేశం యొక్క స్వభావంగా రూపాంతరం చెందింది. దాని యొక్క ఉనికి కూడా అనగా మావోయిస్టు పార్టీ యొక్క తిరుగుబాటు దారులు అనుకున్నా, లేకుంటే టెర్రరిజం కు యుఏపిఏ కింద ఆ పార్టీని బ్యాన్ చేసినా కూడా ఆ యొక్క వాయిస్ తగ్గలేదు, పెరుగుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో ఆ మోడీ ప్రభుత్వంలో చెప్పబడుతున్నటువంటి అమిత్ షా నడ్డి విరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. ఈ నడ్డి నిజంగా విరిచాల్సింది విదేశీయులకు, భారతదేశానికి శత్రువులుగా పనిచేస్తున్నటువంటి వాళ్లకు చేయాలి. ఇప్పుడు ఇటీవలి కాలంలో వాళ్ళు చెప్తున్నటువంటి ఆపరేషన్ పాకిస్తాన్ పై చేసినటువంటి సింధూర్, ఈ సింధూర్నే
తిరంగా యాత్ర అని తీస్తున్నారు. ఇటు వరంగల్లో పోచమ్మ మైదానంలో కూడా వాళ్ళొక ఊరేగింపు చేశారు. ఖమ్మంలో టౌన్ లో కూడా ఉద్రిక్తతకు వీళ్ళు కారణమయ్యారు. ఈ యొక్క తిరంగా గురించి వీళ్ళు చెప్తున్నారే కానీ ఆపరేషన్ కగార్ను కొనసాగించమని చెప్తున్నారు. కొనసాగించడానికి వాళ్ళ మద్దతును తెలుపుతున్నప్పుడు ఆ యొక్క హత్యాకాండను, ఆ హత్య చేసేటువంటి వాళ్ళను, హత్య చేయించేటువంటి వాళ్ళను, ఈ నరహంతక ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇవాళ ఖచ్చితంగా ఎవరూ సాహసించడం లేదు. అనగా ఈ యాంటీ టెర్రరిజం డేనే 21వ మే ఎన్నుకోవడానికి గల కారణము ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీని ఇరకాటములో పెట్టడానికి మాత్రమే ఆ రోజును ఎంచుకున్నట్టుగా ఇక్కడ అర్థమవుతున్నది. భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటులో అత్యధికంగా సీట్లు అపోజిషన్ లో సంపాదించింది ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీకే. కాబట్టి ఈ యొక్క రాజీవ్ గాంధీ హత్య చేయబడినటువంటి రోజునే అనగా LTTE ఈ యొక్క వాళ్ళ యొక్క మానవ బాంబు ద్వారా తునకలైనటువంటి రాజీవ్ గాంధీ శరీరాన్ని ఆ రోజును యాంటీ టెర్రరిజం గా ప్రకటించిన నేపథ్యంలో ఈ బస్వరాజ్ లేదా నంబాళ్ల కేశవరావు యొక్క హత్య చేయడం ఎంతవరకు కరెక్ట్ అనబడేటువంటి విషయమే వస్తే ఆపోజిషన్ మీద మరి మావోయిస్టు లేనటువంటి భారతాన్ని నిర్మించేటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ వాళ్ళ నోరు కూడా మూయించడానికి ప్రతిపక్షము ఈ యొక్క ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని చెప్తున్నటువంటి ఈ సందర్భంలోనే ఈ యొక్క హత్య చేయబడినట్టుగా ఇక్కడ అర్థమవుతున్నది. కాబట్టి నిన్న జరిగినటువంటి ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా హన్మకొండలో జరిగినటువంటి అంబేద్కర్ సెంటర్ లో ఇవాళ 4 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్ని కూడా పార్టిసిపేట్ అయి ముక్త కంఠముతో ఇందులో పడ్డ సుమారుగా 10 నుండి 15 ప్రజా సంఘాలు పార్టిసిపేట్ అయ్యి నరహంతగా ప్రభుత్వము మోడీ ప్రభుత్వాన్ని కగార్ను ఆపాలి, ఈ యొక్క హత్యలని ప్రభుత్వము చేసినటువంటి హత్యలే అని మోడీ సర్కారును దుమ్మెత్తి పోసాయి. అవి ఏ రకంగా చెప్పాయో, ఏ రకంగా ఉన్నారో అందులో పడ్డ పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జి రమేష్ చందర్ సిఎల్సి తరఫున పార్టిసిపేట్ అయ్యారు. ఈ నిరసన కార్యక్రమంలో అగ్రభాగంగా నిలబడ్డారు. తర్వాత బి రమాదేవి తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు సంబంధించి, తర్వాత జనగాని కుమారస్వామి, తర్వాత సారంగపాణి పౌర హక్కుల సంఘమే, ఓం రామం భారత్ బచావ్, ఉదయ్ సింగ్ ట్రైబల్ జాక్, తర్వాత ఏ రాజేందర్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, తర్వాత రాజ్ మహమ్మద్ భారత్ బచావ్, తర్వాత కెఎస్ రావణ్ డిఎస్ఏ, తర్వాత ఇంద్రసేన రైతు సమితి, జ్యోతి పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున, తర్వాత క్రాంతి పీస్ డైలాగ్ కమిటీ తరఫున వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. మహేష్ PDSU, తర్వాత డాక్టర్ కొణతం కృష్ణ, కె శంకర్రావు పౌరస్పందన వేదిక, తర్వాత ఇండియన్ నేషనలిస్ట్స్ మూవ్మెంట్ తరఫున మొహమ్మద్ పర్వేజ్ బిన్ ఫసియుద్దీన్, తర్వాత మొహమ్మద్ అస్లం, వీళ్ళు పార్టిసిపేట్ అవడమే కాకుండా లాస్ట్ వరకు కూడా ఉన్నారు. తదితర సంఘాలు ఇంకెంతమంది పార్టిసిపేట్ అయ్యారో ఇందులో పడ్డ పేర్లు అయితే చెప్పబడలేదు. కాబట్టి ఎప్పుడైతే పేర్లు రాసుకున్నామో ఆ యొక్క వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటల్లోనే దయచేసి పూర్తి వీడియో వరకు వేచి ఉండి చూడండి అని మనవి చేస్తూ సెలవు. పూర్తిగా మనకు కళ్ళకు కట్టినట్టుగా మరి అది పట్టుకొని మరి వాళ్ళను చంపడం జరిగింది అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలన్నీ ప్రధానమైన అంశం ఎక్కడ ముడిపడి ఉన్నదని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద మీద ఉన్నది. దానిని కొల్లగొట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఏరివేయాలి. ఆదివాసులను ఏరివేస్తున్న క్రమంలో వాళ్ళని కాపాడుతూ వాళ్ళకు రక్షణగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీని ఏరివేయాలి. దీంట్లో భాగంగానే ఆపరేషన్ గ్రీన్ హాంట్ కావచ్చు, ఆపరేషన్ సమాధాన్ కావచ్చు, ఇప్పుడు ఆపరేషన్ కాగార్ కావచ్చు, ఏదైనా కానీ రూపాంతరం చెందుతున్నది. అంటే ఈ దేశంలోని ప్రజలను, ఈ దేశంలో ఎక్కడైతే సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి ఆర్మ్డ్ ఫోర్స్ను ఈ మధ్య భారతదేశంలో తీసుకురావాల్సిన అత్యంత అవసరం ఏమున్నది అంటే సామ్రాజ్యవాదానికి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను తీసుకొని పోయి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను తరలించాలి. కాబట్టి దాన్ని కాపాడుతున్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు హత్య చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ దేశంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి, అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా ప్రజా సంక్షేమం కాకుండా మరి ప్రజలకు
వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరి ఈ విధంగా మరి యుద్ధం జరుపుకుంటూ పోతే మరి ఈ దేశంలో ప్రశ్నించడంలో ఏ ఒక్కరు కూడా మిగిలరు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వ హత్యలన్నింటినీ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశంలో అంటే అంటే ఏ రాజ్యాంగాన్ని అయితే రాజ్యాంగబద్ధంగా మరి పదవిలోకి వచ్చినటువంటి ప్రధానమంత్రి కావచ్చు, మిగతా మంత్రులు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఏంటిదనంటే ఇందులో జీవించే హక్కు ఆర్టికల్ 21 ఇచ్చింది. దాన్ని తుంగలో దొక్కి ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మౌలికమైనటువంటి సూత్రాలను కూడా ఈరోజు మరి అవలంబిస్తలేరు. కాబట్టి దీన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకము బుద్ధిజీవులు అందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ మావోయిస్టు పార్టీతోటి ఏదైతే శాంతి చర్చల ప్రక్రియ అనేది ఏదైతే మావోయిస్టు పార్టీ నుంచి రెండు దఫాలుగా లేఖలు రావడం జరిగింది. దానిపైన ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటిది అది కూడా తీసుకోలేదు. వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కొనసాగింపుగానే మొన్న 21న మరి మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి మన నంబాల కేశవరావు గారి మృతి అనేది చాలా మన ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ విప్లవోద్యమానికి కానీ చాలా తీరని రోజు. కాబట్టి ఇలాంటి ఈ బూటకం ఎన్కౌంటర్లు అన్నిటికీ కూడా మరి ఎప్పుడు కూడా ప్రభుత్వ హత్యలంగానే భావిస్తూ పీడిఎంగా మరి మేము జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి అందుబాటులో ఉంటామని చెప్పి వేల మంది ఆదివాసులలో మానవహోమం జరుగుతుంది. అందులో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, నెలల పిల్లలు ఉన్నారు. వాళ్ళ వైపు నిలబడినటువంటి పార్టీ వాళ్ళ మీద మారణహోమం జరుగుతుంటే వాళ్ళ వైపు ఉండడానికి చర్చలకు సిద్ధంగా ఉండాలి. కాల్పులను ఆపేస్తామని అన్నారు. అయినప్పటికీ కూడా తన ప్రజల మీదనే ఒక యుద్ధం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము నిజానికి ఒక మావోయిస్టు పార్టీ అనేది రాజకీయ పార్టీ. మన దేశానికి నరేంద్ర మోడీ ఎట్లా అంటాడో అదే సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుని పట్టుకొని కాల్చి చంపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. నిజంగా ఒక సమానమైనటువంటి ఒక రాజకీయ పార్టీని మట్టుబెట్టాలనుకున్నా, దాని మీద దాడి చేయాలనుకున్నా చర్చలకు సిద్ధం అని చెప్తున్నప్పుడు దానికి సిద్ధం కావాలి. లేకపోతే దొరికినప్పుడు పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి చట్టబద్ధంగా. కానీ ఇవేవి చేయకుండా తన పౌరుల మీదే యుద్ధం చేయడం అనేది చాలా అమానుషమైనటువంటి విధానం. దీన్ని అందరూ కూడా ఖండించాలి. ఈ కొద్ది శ్రేణులనే కాదు, ఇది నిజంగా మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ మారణహోమము ఇప్పటికి కూడా ఇంత దారుణంగా 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా ఇది ప్రచారమైంది చాలా తక్కువనే. కాబట్టి ఇది ఇంకా మనము ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది రకరకాల రూపాలలో అని తెలియజేస్తూ గత 15 నెలలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మధ్య భారతదేశంలో ఉన్న ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్ట్ పార్టీ నాయకులను ఏకపక్షంగా వాళ్ళపై ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ తెలియని మేము చెప్తా ఉన్నాం. ఈ మధ్య జరిగిన ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎగరేసి కర్రెగుట్టలను పారామిలిటరీ బలగాలు సొంతం చేసుకున్నాయని ఒక జెండా ఎగరడం చాలా సిగ్గుచేటు. జెండా ఎగరేయాల్సింది పీఓకేలు ఎగిరేయాలి, లేదంటే చైనా ఆక్రమించుకున్న సరిహద్దుల్లో జెండా ఎగరేసి దాన్ని మేము స్వాధీనం చేసుకుంటానని సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండాల్సింది పోయి మధ్య భారతదేశంలో ఈ దేశ భూభాగాలపై జెండా ఎగరేసిన మేము విజయం సాధించామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఒక మావోయిస్టులను ఏరివేయడానికి ఒక టైం లిమిట్ పెట్టుకుని 2026 మార్చి 31 వరకు మేము మావోయిస్టులను ఏరిపరేస్తామని చెప్పుకుంటున్నాయి. ఈ దేశ ప్రజలు అణగారిన వర్గాల గొంతుకగా వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్న మావోయిస్ట్ పార్టీలను ఏరివేయడానికి నువ్వు ఒక టైం లిమిట్ పెట్టుకున్నావు. మరి ఉగ్రవాదులను ఏరివేయడానికి నువ్వు ఒక టైం లిమిట్ పెట్టుకున్నావా? పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులను ఏరివేయడానికి నువ్వు టైం పెట్టుకున్నావా? బంగ్లాదేశ్ నుంచి దాడులకు వ్యతిరేకంగా నువ్వు టైం పెట్టుకున్నావా? చైనా నుంచి టైం పెట్టుకున్నావా? అంటే ఈ దేశానికి ముప్పున్నటువంటి ఉగ్రవాదుల నుంచి ఏరిపడేయడానికి నీకు టైం లేదు. కానీ ఈ దేశ ప్రజల కోసం అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్న మావోయిస్ట్ పార్టీ నాయకులను ఏరివేయడానికి నువ్వు టైం పెట్టుకోవడం చాలా సిగ్గుచేటు. ఈ విషయాన్ని మనం ప్రజాసంఘంలో మనం అందరం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఆదివాసీ సంఘీభావ పోరాట వేదిక ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా ప్రతి ఒక్క పిలుపుకు మేము డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పక్షాన మా వంతు మేము నిలబడతానని తెలియజేస్తున్నాను. నా పేరు శ్రావణ్, డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. మావోయిస్టులను రద్దు చేయడాన్ని
టీపీటీఎఫ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈ హత్యలపైన జడ్జిల చేత విచారణ చేపట్టాలని ఇవాళ మావోయిస్టులు లేవనెత్తుతున్నటువంటి ఆదివాసీల కార్మికుల పీడితుల యొక్క అంశాల సమస్యల పట్ల ప్రభుత్వము ఆలోచించకుండా పరిష్కరించకుండా కేవలము మనుషులను మేధావులను విప్లవకారులను చంపడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం అనేటువంటిది అవివేకమైనటువంటి చర్య. ఇప్పటికే మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చర్చల వైపు రాకుండా యుద్ధాన్ని ప్రకటించడాన్ని టీపీటీఎఫ్ పక్షాన ఖండిస్తూ మరి ఇవాళ బుద్ధిజీవులం అందరం కూడా ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వము చర్చలు జరిపేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని టీపీటీఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అనేటువంటిది బూటకమైనటువంటిది. ఒకవైపు దేశంలో చర్చల కోసం అన్ని తిరుగుబాటు సంస్థలతో మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని పార్లమెంటులో ప్రకటన చేసినటువంటి అధికార కేంద్ర ప్రభుత్వం ఇవాళ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్ట్ పార్టీ ప్రకటించి సీజ్ ఫైర్ ప్రకటించినా కూడా ఆ పార్టీతో చర్చలు జరపడానికి ఎందుకు ముందుకు రావడం లేదని వాళ్ళ ప్రజలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. చర్చలకు ప్రతిపాదన కూడా పెట్టి సీజ్ ఫైర్ కూడా ప్రకటించి 6 నెలల వరకు చేయమని చెప్పినటువంటి పార్టీ మీదనే దాడి చేయడానికి ఆ నాయకత్వాన్ని పూర్తిగా హతమార్చడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇది ఒక రకంగా ఇది కేవలం ఒక మావోయిస్ట్ పార్టీ మీద జరుగుతున్న దాడి కాదు, ఈ దేశంలో ప్రగతిశీల శక్తులను అణచివేసే కుట్రలో భాగంగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ కావచ్చు, రేపు ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా మైనారిటీ వర్గాలు కావచ్చు, ప్రశ్నించేటువంటి హక్కుల సంఘాల నాయకులను సైతం కూడా రేపు మాట్లాడనీయకుండా జైళ్లలో వేసేటువంటి పద్ధతికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ విషయంలో అన్ని సంఘాలు కూడా సంఘటితంగా ఉండి మనకు రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ పరిధిలోనే ఇవాళ మేము అడుగుతున్నాం, చర్చలకు అవకాశం ఇవ్వండి, బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయండి, ప్రశ్నించేటువంటి హక్కును కాపాడండి అని అడుగుతున్నాం. కానీ రూపంలో రాజ్యాంగాన్ని మొత్తం పాతర వేసింది బీజేపీ ప్రభుత్వం, సారంలో మనువాదాన్ని మనుస్మృతిని అమలు చేస్తూ ఉన్నది. ఈ విషయాన్నింటినీ ప్రజలుగా మనం గమనంలో ఉంచుకొని ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ మన ఉద్యమాన్ని కొనసాగించాలని విప్లవ రచయితల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈరోజు మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి 2 సార్లు లేఖ విడుదల చేసి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వాలు ఒక దుర్మార్గంగా ఈరోజు ఏకపక్షంగా కాల్పులు జరుపుతూ ఈ దేశ పౌరులైనటువంటి రాజ్యాంగం జీవించే హక్కు 21 ఆర్టికల్ ద్వారా కల్పిస్తున్నటువంటి హక్కును ఈరోజు వీళ్ళు రద్దు చేస్తూ వీళ్ళు దాని విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు దీన్ని వీళ్ళని చంపుకుంటా వాళ్ళను ఎదురు కలుపులల్లి ఈరోజు వాళ్ళ ఒక దుర్మార్గమైన ఈ దేశ ప్రజలను ఈ దేశ సైన్యంచే మా కలుపులు జరిపించడం దుర్మార్గమైన చర్య. ఇక ఆదివాసులను కూడా చంపేస్తున్నారు. ఇక్కడ 21న జరిగినటువంటి ఎన్కౌంటర్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఏదైతుందో తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ఆపరేషన్ కగార్ నిలిపేంత వరకు మేము ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి మహేష్ PDS డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇది దేశవ్యాప్తంగా మేము చేసినటువంటి సంబంధాలు ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ గురించి బ్యాన్ అయినప్పుడు బ్యాన్ కాకముందు ఒకే ఒక సంఘటన చెప్తాను. ఒక్క ఫోన్ కాల్ మీద వరంగల్ బంద్, హనంకొండ బంద్ ఉండే. ఏ సమస్య వచ్చినా కూడా స్పందించినటువంటి పార్టీ వాళ్ళ కష్టాలలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఖండించాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మే 21 తారీఖు నాడు అది వాళ్ళ కేంద్ర కమిటీ నాయకుడు నంబర్ల కేశవులు ఆయనకు అసలు సావు లేదు, ఇది పూట పెనుకుంటారు, వాళ్ళని పట్టుకొని చంపిండ్రని హాస్పిటల్ పోయేస్తుంటే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపిండ్రని, నిజానికైతే ఆయనకు విషం ఇచ్చిండ్రా లేకుండా ఏం చేసిండ్రు, పట్టుకొని చంపిండ్రు. 28 మంది అని ఒక్కసారి వస్తుంది.
ఇవాళ మధ్యాహ్నం 5 వచ్చింది. ఈ రాజ్యము ఇట్లా చేయడం మోడీ ప్రభుత్వము వాళ్లకు నిజానికైతే మా భాషలో మేము మాట్లాడతాం, వాళ్ళకు న్యాయం కాదు. ఇంతమందిని పొట్టలు పెట్టుకుంటుండ్రు, ఆదివాసులని కానీ ఇవాళ మావోయిస్టులని కానీ. ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే ముఖాలన్నీ వాడిపోయిన ముత్యంపు బొమ్మల్లాగా ఉండవచ్చు. రేపు భగోనితో పంచం వేసి పళ్ళు పడబడ కొరికి ఊరూరా పోరాటం ఉప్పెన వల్ల లేపుతామని ఇవాళ అమరుల బంధుమిత్రుల సంఘం ముక్క కంఠంతో చెప్తుంది. ఇప్పుడు ఇండియన్ దేశము అతిపెద్ద ప్రజాస్వామిక దేశము, లిఖితపూర్వక రాజ్యాంగం ఉన్న దేశము. ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్యం యొక్క మౌలిక లక్షణం ఏమిటంటే ప్రజల ఆకాంక్షలను, ప్రజల అభిప్రాయాలని, ప్రజల మనోభావాల్ని ప్రభుత్వాలు స్పందించాలి. ఆ విధంగా స్పందించినప్పుడు అది ప్రజాస్వామ్యం అవుతుంది. ఆపరేషన్ కగారులో భాగంగా ఆపరేషన్ కర్రెగుట్ట కార్యక్రమాల్లో ప్రతిరోజు మనము ఒక విషాదకరమైన వార్తలు వింటూనే ఉన్నాము. ఒక మానవ హరణం జరుగుతుంది. ఈ మానవ హరణాన్ని ఆపాలని, శాంతి చర్చలు జరపాలని చెప్పి దేశవ్యాప్తంగా మేధావులు ఎంతమంది అడగడం జరుగుతుంది. చంద్రకుమార్ కానీ, హరగోపాల్ లాంటి పెద్దలు దేశవ్యాప్తంగా ఇంకా అనేక మంది మేధావులు మాట్లాడడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఒక సమస్య శాంతియుతంగా పరిష్కారం కావడానికి స్పష్టంగా ఒక మార్గం ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఆ మార్గాన్ని విస్తరించి బలప్రయోగ దిశగానే మేము పోవడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యము ఎంతమాత్రము ప్రజాస్వామ్యంలో దీన్ని ఏమాత్రం అంగీకరించడానికి వీల్లేదు. ఒకవైపు మావోయిస్ట్ పార్టీ చాలా స్పష్టంగా 6 నెలల వరకు మేము ఆయుధాలు విరమణ చేస్తున్నామని ప్రకటించింది. ఆ మేరకు కట్టుబడి కూడా ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం బలప్రయోగం చేసి మొత్తం నిర్మూలించాలనేటువంటి ఒక మార్గంతో ముందుకు పోవడం అనేది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో దాన్ని మనం ఖండించాలి. ఈ ఒక రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థ, ఒక రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని విస్మరించి ఒక 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 బలప్రయోగాన్ని ప్రయోగించడం అనేటువంటిది సరైనది కాదు. నిన్న 21 నాడు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఎన్కౌంటర్ కాదు. దాని మీద న్యాయ విచారణ జరిపించాలి. దాని తర్వాత ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలిపించి శాంతియుత వాతావరణం నిలపాలని, శాంతి చర్చలు జరపాలని భారత్ బచావో తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు వెంగల్ రెడ్డి, భారత్ బచావో అనుకుంటున్నాను. ఈరోజు భారతదేశం కన్నీరు పెట్టుకుంటా ఉంది. కన్నీటిని ఒత్తుకుంటూ అమరుల ఆశయాల్ని తుదికంట కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగారును నిలిపేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఆదివాసీ ప్రజల మీద ఉన్న ప్రేమ కంటే కార్పొరేట్ శక్తుల మీద ఉన్నటువంటి ప్రేమే ఈరోజు ప్రభుత్వానికి ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఆదాని అంబానీలకు సంబంధించినటువంటి మైనింగ్ ని అటవీ సంపదని కట్టబెడతా ఉంది. ఛత్తీస్గఢ్లో ఇప్పటికే 1964 ఎకరాల భూమిని ఆదానికి కట్టబెట్టింది. ఖనిజ సంపదని దోచుకోపోవడానికి కార్పొరేటర్ పరిచి రెత్తివాచీలు పరిచి ఆహ్వానిస్తా ఉన్నటువంటి స్థితిలో ఆదివాసీ సమాజానికి అండగా ఉన్నటువంటి న్యూ డెమోక్రసీ మావోయిస్ట్ పార్టీ నాయకత్వాన్ని నిర్మూలించాలని చెప్పేసి కలలుగంటా ఉంది. తాత్కాలికంగా భావజాలను వ్యక్తిని చంపవచ్చు, కానీ భావజాలాన్ని చంపలేరు. ఆ భావజాలం మరింత వ్యాప్తి చెందుతా ఉంది. 1969లో ప్రారంభమైనటువంటి నక్సల్బరీ మూవ్మెంట్ దేశంలో 18 రాష్ట్రాలలో విస్తరించింది. 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల మౌలిక సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఆ వైపుగా ప్రయాణిస్తున్నటువంటి విప్లవోద్యమాన్ని నిర్మూలించడం ఎవరికి సాధ్యం కాదు. కనుక మరొకసారి కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజేందర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ వరంగల్. శత్రువు మూకల మీద దాడి చేసినట్టుగా చేసి అత్యంత ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు కావలసినటువంటి ఒక గొప్ప మేధావి, అదే క్రమంలో పూట ఉద్యమకారుడు, మరి సింపుల్గా ఇలా భారతదేశ శత్రువు చూసి లంబాల కేశవరావు గారిని కంపెనీ వారి ఎన్నికాల ఇలా అక్కడ గిరిజనులు మొత్తం కూడా ఇలా గొర్రెల లెక్క అక్కడ పెట్టేసి కావలసిన వాళ్ళు కామ్రేడ్ దొరకగానే తీసుకుపోయి అందరినీ కూడా పిట్టలు కాల్చిపడేసినటువంటి పరిస్థితి మనకు కనపడతాం. ఇంత దుర్మార్గమైనటువంటి చర్య దాదాపుగా మనం వినము కనం. ఇలాంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యని తప్పనిసరిగా ప్రజలు మరి బుద్ధిజీవులందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అదే క్రమంలో పూట
తప్పనిసరిగా వెంటనే శాంతి చర్చలు జరపాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే పదే పదే కోరుకున్నప్పటికీ సంబరాలు చేసుకుంటూ దేశ ప్రజల యొక్క చంపుకుంటూ ఇలా సిగ్గు పోతా ఉన్నది. మన భారతదేశ ప్రధానమంత్రిగా హోంమంత్రిగా నవ్వుతూ ముచ్చట్లు చెప్తూ ఉంటారంటే అంత దుర్మార్గమైనటువంటి ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఫాసిస్టు విధానాన్ని మనం ఖండించవలసిన అవసరం ఉంది. ఒక పక్క ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళని కూడా ఉచ్చిగొలుపుతా ఉన్నారు. ఖచ్చితంగా అర్బన్ ఎలక్షన్ పేరుతో అందరినీ చంపేయాలని చెప్పని వాళ్ళు కూడా ఇక అటు ప్రభుత్వం పోలీస్ బలగాలతో చంపేస్తూ ఉన్నది, ఇటు ప్రచారంలో ఇటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రజా సంఘాలు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఆ పాలసీకి వ్యతిరేకంగా తప్పనిసరిగా మనం ఖండించవలసిన అవసరం ఉంది. అదే క్రమంలో కూడా ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాల్సింది అవసరం ఉంది. ఎంతైనా ఈ యొక్క మాటలో మరి ఈ నిరసన మనం తప్పనిసరిగా వ్యక్తం చేస్తూ మరి ఈ జరగబోయేటువంటి విధానానికి మనం ముందుండి పోరాడాల్సిన బాధ్యత మనం ఉందని చెప్పని తెలియజేస్తూ నా పేరు గంగుల దయాకర్, IFTU వరంగల్ జిల్లా. దేశంగా చెప్పబడుతున్న భారతదేశం లోపల నిన్న అబుజ్బడ్లో జరిగిన ఎన్కౌంటర్ అని చెప్పబడుతున్న మానవ హరణం లోపల 75 సంవత్సరాల బసవరాజు అలియాస్ కేశవరావు మృతి పట్ల మొత్తంగా సమాజం అంతా కూడా దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. ఎన్కౌంటరు పేరుతో చేసినప్పటికీ ఇది ఖచ్చితంగా కగారు ఆపరేషన్లో భాగంగా ఈ అంతిమ యుద్ధం అని చెబుతూ ఎక్కడికక్కడ హననం చేస్తూ పదుల సంఖ్యలో శవాలను విడుదల చేస్తూ ఉన్నారు. ఇది మనుషుల జీవించే హక్కును కాలరాయడం, రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇవాళ కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగ బద్ధంగా కాకుండా తన ప్రత్యేక ఎజెండాతోటి ఈ హననానికి పాల్పడుతూ ఉంది. ఆదివాసీలను అంతం చేయడంతో పాటు అడవిలో ఉన్న సంపదను కొల్లగొట్టడం కొరకు ఈ హననానికి పాల్పడుతూ ఉంది. దీని ప్రజా సంఘాలుగా అందరం తీవ్రంగా ఖండిస్తూ వెంటనే సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి. శాంతి చర్చల ప్రక్రియ ముందుకొచ్చిన సందర్భంలో కూడా దాన్ని పట్టించుకోకుండా యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్పి మన పాలకులు ప్రకటించడము, చనిపోయిన సందర్భంలో వాళ్ళ వికృత ఆనందాన్ని ప్రకటించడం అనేది పోలీసు అధికారులు ప్రకటిస్తారు సాధారణంగా ఫలానా వాళ్ళు చనిపోయారు ఈ ఎన్కౌంటర్లో అని. కానీ మన దేశ ప్రధానమంత్రి తర్వాత హోమ్ మినిస్టర్ చాలా ఉత్సాహంతో ఆ ప్రకటన చేయటం అనేది చాలా గర్హించదగ్గ విషయం, ఖండించదగ్గ విషయంగా చెప్తూ తప్పకుండా వెంటనే తన రాజ్యాంగ పరిధిలోనే సిట్టింగ్ జడ్జిల చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేశారు. నారాయణపూర్ గ్రామంలో జిల్లాలోని అబుజ్మడ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందో ఆ ఎన్కౌంటర్ పైన అది ఎన్కౌంటర్ కాదు, ఆ ఎన్కౌంటర్ సుదీర్ఘమైన న్యాయ విచారణ చేయించాలని ప్రజలుగా ప్రజా సంఘాలుగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఈ ప్రభుత్వంలో రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కు ఏంటంటే చంపే అధికారం ఎవరికి లేదు. ఒకవేళ నిజంగా అది ఎన్కౌంటర్ అయితే వాళ్ళని చంపే ప్రయత్నం కాకుండా వాళ్ళను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. మనకు జైలు ఉన్నది, చట్టాలు ఉన్నది, ఆ రూపంలో ప్రయాణం చేయాలప్ప మనకు రాజ్యాంగానికి మనకు చట్టాలు విలువ కావాలంటే మనం చంపడం యుద్ధం పరిష్కారం కాదని ఇక్కడ ప్రజలుగా ప్రజా సంఘాలు మేము చెప్తున్నాము. గత 4 నెలల నుంచి కూడా వివిధ రూపాల్లో దేశం మొత్తం అన్ని రకాల ప్రజానికం, విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ప్రజా సంఘాలుగా అందరూ మేధావులు కూడా ఈ దేశంలో ఈ దేశ సైన్యం ఈ దేశ ఆదివాసులు యుద్ధం చేయడం పరిష్కారం కాదు, చర్చల పరిష్కారం అని రకరకాల రూపాలు విన్నపాలు పోయినా కూడా ప్రభుత్వం మనము ఏ రకంగా ఖాతరు చేయలేదు. ఇప్పటికైనా ఈ యొక్క దేశాన్ని రాజ్యాంగం దృష్టి పెట్టుకుని యుద్ధం పరిష్కారం కాదు, శాంతి చర్చలే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయాలని మావోయిస్టు పార్టీ చర్చ జరిపి సుదీర్ఘ పరిష్కారము ఈ ప్రజల వైపు ఆ యొక్క దండకార్యంలో ఒక మంచి వాతావరణము, ఒక ప్రజాస్వామ్యం కల్పించాలని కోరుకుంటున్నాము. పక్షాన ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ అశేష ప్రజానికాన్ని తరలించి తెలంగాణ ప్రజల కళను సాకారం చేసింది. ఇవాళ మీరు పదవులు అనుభవిస్తున్నారంటే సంబాల కేశవరావు లాంటి దేశభక్తుడు ఈ సమాజానికి చేసినటువంటి సేవ. కాబట్టి కనీసం ఈ ముఖ్యమంత్రులు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే చర్చలు జరపాలి. ఆదివాసీ ప్రాంతాల్లో ఈ మారణ హోమాన్ని ఆపాలి. రెస్టోర్ పీస్ ఇన్ ఆదివాసీ ఏరియాస్ అండ్ స్టాప్ జీనోసైడ్, స్టాప్ కగార్.
ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.